ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఇంతకాలము ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారా? ఉద్యోగాలు మీకు రాలేదా? అదే ఈ వాక్యం విన్న తర్వాత ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఉద్యోగం దేవుడు ఖచ్చితంగా మీకు దయచేస్తాడు. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యములో ఎంత చక్కగా వివరించి ఉందో చూడండి. దేవుని కుమారుని యందు మనకు పాప క్షమాపణ ఉంటుంది అని. అంటే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన మనకు పాప క్షమాపణ ఉంటుంది అని దేవుని వాక్యము బోధిస్తుంది. అలాగనే మనము ఏ పాపము చేయలేదు అని అంటే దేవుని వాక్యం దానికి సమ్మతించదు. అందుకని చూడండి, మనం ఎన్నో రోజుల నుంచి మీలో చాలామంది ఉద్యోగం కోసం కావచ్చు, ఇంకా రకరకాల ఏదన్నా ఆర్థికంగా కావచ్చు, ఇంకా ఎన్నో కొన్ని సమస్యలలో మీరు ఉండి ఉండవచ్చు. ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన నెరవేరటం లేదు. ఇంకా ఎన్ని సమస్యలు, ఏంది ఇది, ప్రభువుని నమ్ముకున్న తర్వాత మాకు ఈ బాధలేంది, ప్రభువా ఏంది నాయనా అని అనేక సార్లు మీరు ప్రార్థన చేసి 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 విసిగిపోయి ఉంటారు. అయితే దేవుని ప్రియులారా, చూడండి, మనలో పాపం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నెరవేరదు. అందుకని మీరు ఎవరైనా సరే ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? మీరు ప్రార్థన చేయండి. ఏ విధంగా ప్రార్థన చేయాలి అంటే, ముందుగా మనము పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం బోధిస్తుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూసారా, ఎంత చక్కగా దేవుడు మన కోసం ఎంత మంచి వాక్యం రాయించాడు. అందుకని మీరు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు, ఇంకా ఏదన్నా సమస్యలు గుండా వెళుతున్నవారు, ఈరోజు మీరు చేసిన పాపాన్ని గుర్తు తెచ్చుకొని ప్రభు పాదాల చెంతకు వెళ్ళి మోకరించి, ప్రభువా నేను తెలుసో తెలియకో నాయన ఇదిగో ఆ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, ప్రభువా దయ ఉంచి నన్ను క్షమించు. ఇక నుంచి నాయన నేను ఏ తప్పు చేయను దేవా, దయ ఉంచి నాకు ఈ ఉద్యోగాన్ని ఇప్పించండి, అలాగనే సమస్యల నుంచి ఈ కన్నీరు నుంచి నన్ను విడిపించండి అని ప్రభు పాదాల చెంత పట్టుకోండి. ఆయన పాదాలు పట్టుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకించి జవాబు దయచేసి మీకు శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగనే మంచి ఉద్యోగాన్ని కూడా దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడే పోషిస్తాడు. అటువంటి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిగో నీ కుమారుని యందు నాయన విమోచనము, మాకు పాప క్షమాపణ దొరుకుతుంది అని ఇదిగో నీ వాక్యంలో నువ్వు రాయించిన దేవుడవు. అలాగనే మేము పాపము లేని వారమని చెప్పుకుంటే మాలో సత్యం ఉండదు అని మేము నిన్ను అబద్ధికునిగా చేశామని కూడా వాక్యం బోధిస్తుంది. కనుక మా పాపములను మేము ఒప్పుకుంటే నువ్వు వాటి నుంచి విడిపించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తావని దేవుని వాక్యంలో నువ్వు రాయించావు. కనుక అయ్యా ఇదిగో ఎవరైతే నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయ్యా, వారు పాపాలు చేస్తుంటే వారు పాపాలు ఒప్పుకున్నప్పుడు నాయన ఆ పాపాలు క్షమించి
వారిని విడిపించి ఆ పాపాల నుంచి యేసు నామములో తండ్రి. అలాగనే తండ్రి వారు ఏ సమస్యలో గుండా వెళుతున్నారో ఆ సమస్యలు తీసివేయండి. ఉద్యోగం లేక బాధపడుతున్నారా? యేసుక్రీస్తు నామములో నాయన వారికి ఉద్యోగాలు దయచేయండి. అలాగనే వారికి మనశ్శాంతిని తండ్రి మీరు అనుగ్రహిస్తారన్న శాంతిని వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములోనే ఈ ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.